హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా ఇంట్లో మహాలయ అమావాస్య కోసం మేము పెద్దలకు పూజ చేస్తామండి. ఈరోజు అవన్నీ కూడా పూజా విధానం కూడా నేను ఎక్కడిక స్టార్ట్ చేస్తాను, అలాగే ఏమేమి రెసిపీస్ చేస్తాం అనేదాన్ని కూడా ఈ వీడియోలో నేను చూపించబోతున్నానండి. ముందుగా అయితే మొత్తం క్లీన్ చేసేసుకొని కిచెన్లో వంట పని మొదలు పెట్టడానికి ముందు అన్నపూర్ణేశ్వరికి పూజ చేసేస్తాం పదండి. మా ఇంట్లో ఒక చిన్న సెల్ఫ్లో ఇలా అన్నపూర్ణేశ్వరిని పెట్టుకున్నానండి. పూజకన్నిటిని కూడా రెడీ చేసి పూజ కంప్లీట్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే మనం ఏ పనికి ఏ కార్యానికి మొదలు పెట్టినా కూడా వంట చేసేటప్పుడు పూజ చేయడం అన్నపూర్ణేశ్వరికి చాలా ముఖ్యమండి. ఇలా దీపం వెలిగించి అగరబత్తులన్నిటిని కూడా వెలిగించి అమ్మవారికి పూజ అయితే చేసేసుకుంటున్నానండి. అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాందేయ చ పార్వతీ. ఇప్పుడు అమ్మవారికి మంగళారతి ఇచ్చిన తర్వాత స్టవ్ అన్నీ కూడా క్లీన్ చేసేసి ముగ్గులు పెట్టి స్టవ్కి కూడా పూజా కార్యక్రమం అయిన తర్వాత మన నైవేద్యం కోసం అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. మా ఇంట్లో పూజ చేస్తున్నాం కదండి, ఆ వీడియో అండి ఇది. ఓం గాయత్రీ దేవత పూజ విధానం కరిష్యే పూజా విధానం ఆవాహయామి పూజయామి స్థాపయామి. ఈరోజు నేను చేసిన వంటలన్నీ కూడా ఈరోజు నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక అరిటాకు తీసుకొని అరిటాకులో ఫస్ట్ అయితే ఎప్పుడు ఎవరికి భోజనం పెట్టినా సాల్ట్ పెట్టడం కామన్ కదండి. నేను కూడా అలాగే ఫస్ట్ సాల్ట్ పెట్టేసి తర్వాత కొద్దిగా మామిడికాయ ఊరగాయ పెట్టేసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి దద్దోజనం పెరుగన్నం చేసుకున్నామండి. తర్వాత కొద్దిగా పులిహోర కూడా చేసుకున్నామండి. పులిహోర వడ్డించిన తర్వాత వైట్ రైస్ పెడుతున్నానండి నేను ఇక్కడ. ఈ పెద్దల అమావాస్యకి ముఖ్యంగా కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే తప్పకుండా కొన్ని పదార్థాలు చేయాల్సి ఉంటుందండి వంటకాలలో. అది ఈరోజు నేను చూపిస్తున్నానండి. అలాగే వాటిని ఎలా ప్రిపేర్ చేశాను అనేది కూడా 1 by 1 చూపిస్తానండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి బూరెలండి, వీటిని పెసరపప్పుతో ప్రిపేర్ చేశానండి. నెక్స్ట్ గారెలు, పెసరపప్పు గారెలండి. నెక్స్ట్ అయితే బోండా చేసుకున్నామండి. ఈ రెసిపీస్ అన్నీ కూడా నేను 1 by 1 విడిగా పోస్ట్ చేస్తానండి. నెక్స్ట్ బొండాలు పెట్టుకున్న తర్వాత గుమ్మడికాయ పళ్ళెం కంపల్సరీ అండి ఈ పెద్దల అమావాస్యకి. నెక్స్ట్ ఆలుగడ్డ పళ్ళెం పెట్టుకున్నానండి. నెక్స్ట్ అయితే ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి, అగిసాకు అంటారండి. అగిసాకు పళ్ళెం అండి, ఇది కంపల్సరీ పెడతారండి. నెక్స్ట్ మునిగాకు అండి. ఈ 3 పళ్ళాలు కూడా కంపల్సరీగా ఈ పెద్దల అమావాస్యకు ప్రిపేర్ చేస్తామండి. నెక్స్ట్ అయితే పెసరపప్పుతో కోసంబరి చేసుకున్నానండి, అది కూడా వడ్డీ చేశానండి. తర్వాత సాంబార్ వచ్చేసి నేను మునక్కాయ వంకాయ వేసి పులుసు పెట్టుకున్నానండి. వాటిని కూడా వడ్డించేసి ఒక అప్పలంతో మన మొత్తం పెద్దలకు పెట్టవలసిన తెలంగాణ అంటారండి, అది మొత్తం కూడా ప్రిపేర్ అయిపోయింది చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.